भगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां కర్మయోగేన యోగినాం. భగవంతుడు ఈ విధంగా పలికెను, ఓ పాపరహితుడా, భగవత్ప్రాప్తికి ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పింపబడినావు. ధ్యాన విషయమునందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము, మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక సిద్ధి కొరకు రెండు మార్గములను ఉపదేశించెను. మొదటి విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని మరియు అది శరీరం నుండి ఎలా వేరైనదో తెలుసుకోవటం. శ్రీకృష్ణుడు దీన్ని సాంఖ్యయోగం అని అన్నాడు. తత్వ విచారణ దృక్పథం ఉన్నవారు మేధో విశ్లేషణ ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే ఈ మార్గం వైపు మొగ్గు చూపుతారు. రెండవది భగవంతునిపై భక్తిభావనతో పనిచేయటం లేదా కర్మయోగము. శ్రీకృష్ణుడు దీన్నే ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు బుద్ధియోగం అని కూడా అంటాడు. ఈ రకంగా పనిచేయటం అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు నిర్మల మనస్సులో జ్ఞానం సహజంగానే వృద్ధి నొంది అది జ్ఞానోదయ స్థితి వైపు దారితీస్తుంది. ఆధ్యాత్మిక పదంలో ఆసక్తి ఉన్నవారిలో జ్ఞానము విశ్లేషణ పట్ల మొగ్గు చూపేవారు ఉంటారు, మరియు కర్మలు పనుల పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా ఉంటారు. కాబట్టి ఆత్మకి భగవత్ ప్రాప్తి అభిలాష ఉన్నప్పటి నుండి ఈ రెండు మార్గాలు ఉన్నాయి. తన ఉపదేశం అన్ని రకాల జనులకు ఉద్దేశింపబడింది కాబట్టి శ్రీకృష్ణుడు ఈ రెంటిని గురించి వివరిస్తున్నాడు. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.